బీర్ల ధరలు 15% పెంపింది. పాపం ఎండాకాలం వస్తుంది, పాపం బీర్లు తాగేటోళ్లకు చాలా కష్టమిగా. ఏదో ఉందో కేఎఫ్ లైట్ అంటే బీర్లు తెలియదు, నేను తాగను కాబట్టి నాకు కూడా తెలియదు ధరలు. కేఎఫ్ లైటు 150 ఉండేదట, నాకు 150 అయిందని కూడా తెలియదు, అది 172 కూడా అయింది. 150 అయిన విషయం కూడా తెలియదు నాకు. కేఎఫ్ ప్రీమియం 160, 184, హెవార్డ్స్ 160, 184, ఎందుకంటే నేను తాగను, తాగిపోయాను. హెవార్డ్స్ 160, 184, టూబర్గ్ లైటు 185, 212, కేఎఫ్ అల్ట్రా 210, 241, బడ్వైజర్. ఇప్పుడు దీనివల్ల ప్రజలు బీర్లకు దూరం అవుతారా, దగ్గర అవుతారా, ప్రజలకు ఆదాయం పెరుగుతుందా, లేకపోతే వాళ్ళకి ఆదాయం పెరుగుతుందా? దీనివల్ల ఏమున్నది? ఏం లేదు. సేమ్ ఆ కోళ్ళ సంగతి ఇప్పుడైతే ఇట్లా చెప్పినో, దీనివల్ల ఆరోగ్యానికి ఏమాత్రం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు బీర్లు అనారోగ్యమే చేస్తాయి. మందు కానీ, బీర్లు కానీ, వైన్ కానీ, బ్రీజర్లు కానీ, లేకపోతే ఇంకేదైనా సరే అట్లా ఇంకేవేవో వెరైటీలు ఉంటాయిగా, ఏది ఏ ఒక్కరికి కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. ఎస్, మీరు తాగితే ఈతకళ్ళు తాగురి, చెట్కళ్ళు తాటికళ్ళు తాగురి, ఖర్జూర చెట్లు పెట్టుకొని ఖర్జూర కళ్ళు తాగురి కావాలంటే. ఇంకా అది కొంత మేరకు ప్రకృతి సిద్ధమైనటువంటిది, ప్రకృతి సహజమైనటువంటిది. తాటికళ్ళు ఈతకళ్ళు తాగిన అది కూడా మోతాదు మించి తాగాల్సిన లేదు. 1 గ్లాసు 2 గ్లాసులు తాగితే పెద్ద నష్టం వచ్చేటువంటిది కాదు. గతంలో పాపం అలసిపోయినటువంటి రైతులు లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు 1 గ్లాసు 2 గ్లాసులు తాగి ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు ఎవరికి సంబంధం లేకుండా గ్రామంలో పాపం చెట్టెక్కి ఆయనకు ఉపాధి దొరికేది, తాగిన ఆయనకు ఉపాధి దొరికేది, తాగిన వాళ్ళు డబ్బులు ఇచ్చేది, మనీ ఎక్స్చేంజ్ ఆ గ్రామంలో జరిగేది. వాళ్ళే కంటే ఒకప్పుడు గ్రామంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఇవాళ బీర్లు తాగితే ఏమైంది, బీర్ల కంపెనీకి ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఏమేది, ఒక ఆయన తాటికల్లు ఉందనుకోండి, ఒక ఆయన తనకు షేవింగ్ చేసేటాయన కళ్ళు పోసుకునేది, లేకపోతే వడ్లిచ్చేటాయనకు తాటికల్లు ఎక్కితే పండించేటువంటి రైతు వడ్లిచ్చేటువంటి వ్యక్తి. సో తద్వారా ఆయనకు వడ్లు పోయేది. ఒక రైతు తనకు సంబంధించినటువంటి పనులు చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా, ఎవరైతే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో, బట్టలు ఉతికేటువంటి వాళ్ళకు, కటింగ్ చేసేటువంటి వాళ్ళకు, లేకపోతే తాళ్ళు ఎక్కి కళ్ళు పోసేటువంటి వాళ్ళకి, లేకపోతే కుండలు చేసేటువంటి వాళ్ళకి, మట్టి పనికి, చెప్పులకి, ఏదైనా సరే రైతు వాళ్ళు ధాన్యం ఇచ్చేటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామంలోనే ఎక్స్చేంజ్ జరిగేది, ఒకరికొకరు ఆధారం దొరికేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఏం లేవు. కుండలు పోయినాయి, కుండలకు సంబంధించి గ్రామంలో వాళ్ళ ఆదాయం పోయింది. ఎవరికో కంపెనీకి స్టీల్ కంపెనీలకు వస్తున్నాయి, ఎవరికో బిందెలు, ఎవరికో పనికిరాని ప్లాస్టిక్ కంపెనీలకు వస్తున్నాయి. చెప్పులు కుట్టేటోళ్ళకు పాపం ఒకప్పుడు ఉపాధి దొరికేది, వాళ్ళు చెప్పులు కుట్టేటోళ్ళు లేరు, ఇవాళ ఎవరో కంపెనీలు వస్తున్నాయి, దాని అభివృద్ధి మనం అంటున్నాం. ఒకప్పుడు గ్రామంలో ఉండేటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కలిసిమెలిసి వీళ్లకు చేనేత బట్టలు ఉండేది, వాళ్ళే కట్టుకునేది, వాళ్ళే ఉండేది. తద్వారా ఈ రైతు ఆయనకు బియ్యం ఇచ్చేది, లేకపోతే వడ్లు ఇచ్చేది, లేకపోతే ఏవి ఆయనకు పండేటువంటి పంటలో కూరగాయలు ఇంకేదో ఇచ్చేది, వీళ్ళు కూలికి పోయేది. ఇట్లా ఒకరికొకరు, ఒకరి దగ్గరకు ఒకరి మీద ఒకరు ఆధారపడి సమాజ జీవనం చాలా బాగుండేది, సమిష్టి జీవనం బాగుండేది. కానీ ఇవాళ మనం దీన్ని గొప్ప అభివృద్ధి అనుకుంటున్నాం కదా. ఈ అభివృద్ధి అంతా పాశ్చాత్య సంస్కృతిలోకి వెళ్ళిపోయి ప్రజలందరూ కూడా వీళ్ళ నష్టపోతున్నారు తప్ప దీనివల్ల లాభమే లేదు అనేటువంటి విషయాలను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ఏ మాటగా మాట దీనివల్ల వచ్చేటువంటి ఏమీ లేదు.